నేను ఇవాళ మీకు దోసల పిండితో పునుగులు నేను ఎలా వేస్తానో చూపిస్తాను. దానికి నేను పిండి టైట్గా రుబ్బుకున్నాను అన్నమాట. అంటే చాలా తక్కువ నీళ్లు పోసి ఇలా టైట్, చూసారా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇప్పుడు దీంట్లో మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి పునుగులు వేసుకోవాలన్నమాట. అవి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. పిండి ఇంత టైట్గా ఉండాలి. ఇంత టైట్గా రుబ్బుకుంటే మనం ఇంకా మైదా పిండి లేకపోతే ఇంకేదన్నా బియ్య పిండి అలాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదనమాట. సో రుబ్బుకునేటప్పుడే కొంచెం గట్టిగా రుబ్బేసుకోవాలి. ఇది ఎలా కలుపుకోవాలో చూపిస్తా. ఇప్పుడు ఎంత పిండి కావాలి అనుకుంటే అంత పిండి తీసుకొని దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు. నేను పిండి రుబ్బేటప్పుడే ఉప్పు వేసేసాను. సో మీరు ఒకవేళ అప్పుడు వేయకపోతే ఇప్పుడు వేసుకొని ఉప్పు చూడండి సరిపోయిందా లేదా అని. నేను చిటికెడు సోడా ఉప్పు వేస్తాను. మీరు కావాలనుకుంటే వేయండి, లేకపోతే లేదు. వేయకపోయినా నష్టం లేదు, వేసినా పెద్ద నష్టమేం లేదు. వేస్తే కొంచెం గుల్లగా ఉంటాయి అన్నమాట. జస్ట్ ఒక చిటికెడు. నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి వేడి చేస్తున్నాను. ఈ లోపల ఇది కలిపేసుకుందాం. ఇప్పుడు పునుగులు వేసుకుందాం. ఈ పునుగులకి పిండి కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుందండి. ఫ్రెష్గా ఉన్న పిండి అయితే బాగోదు. సో కొంచెం పుల్లగా ఉన్న పిండితోనే వేసుకోండి. ఫస్ట్ ఒక్క టేస్ట్ చూద్దాం, చిన్నది. నూనె కాగిందా లేదా అని తెలుసుకోవడానికి. వేసిన వెంటనే పునుగల పైకి రావాలన్నమాట. అప్పుడు నూనె బాగా వేడిగా ఉన్నట్టు లెక్క. ఇప్పుడు పునుగులు వేసుకుందాం. అంతే. ఇవి బ్రేక్ఫాస్ట్గా కూడా బాగుంటాయి, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా బాగుంటాయి. దీంట్లో ఇంకా మనం మైదా అలాంటిది ఏం కలపాల్సిన అవసరం లేదు. కాకపోతే పిండి కొంచెం గట్టిగా రుబ్బుకుంటే చాలు. ఎన్ని పడితే అన్ని వేయండి. వేసిన వెంటనే కలపొద్దు. అవి పైకి వచ్చినప్పుడు కలిపితే సరిపోతుంది. స్టవ్ సిమ్లో పెట్టడం అలాంటివి ఏం చేయొద్దు. ఎందుకంటే సిమ్లో పెడితే నూనె వేడి తగ్గిపోయి ఇవి నూనె పీల్చేస్తాయి అన్నమాట. అందుకోసం కొంచెం అటు ఇటు కలుపుకుంటూ వేపుకోవడమే. కొంచెం మనకి ఆ బ్రౌన్ ఎంత వరకు కావాలి అనేది చూసుకొని వేపుకోవాలి. మరీ ఎర్రగా వేపేసుకోవద్దు, బాగోదు. మంచి కలర్ వచ్చినాయి కదా, తీసేస్తున్నాను. ఇప్పుడు ఇదే పిండిలో కొంచెం ఇడ్లీ పిండి కలిపి వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. అదొక రుచి, ఇదొక రుచి.
చూసారా ఎంత సింపుల్గా అయిపోయినాయో. ఎప్పుడు దోశలు ఇడ్లీలే కాకుండా అప్పుడప్పుడు ఇలా పునుగుల్లా చేసుకుంటే కూడా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఇది వేరుశనగపప్పు పచ్చడి. ఈ 3 కారపొళ్ళు రెసిపీస్ నేను నా ఛానల్లో పోస్ట్ చేశానండి, చూడండి. ఇది పప్పుల పొడి, ఇది నువ్వులు, ఇది ధనియాల కారం. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చూసారా బాగా ఉడికింది. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. ఇంతసేపు ఓపిక్గా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.